రైట్ వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. అంటరానితనాన్ని ప్రస్తావిస్తూ జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం పాటుపడుతున్నానని చెప్పారు. మరోవైపు రా కదలరా సభలో వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు జగన్ వ్యాఖ్యలకు టీడీపీ స్పందన ఏంటి, అలాగే చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ స్పందన ఏంటి, దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న కొండా రాజీవ్ గాంధీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారు. రైట్, కంచర్ల శ్రీకాంత్ గారు, మనం చూసాం 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అంటరానితనాన్ని అనుభవించి అంబేద్కర్ పోరాటం చేశారు. ధనికుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకోవటం అంటరానితనమే, కోర్టుల్లో వాదించడం కూడా రూపం మార్చుకుని అంటరానితనమే, అసలు చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ప్రేమ లేదు అని, అంటే అంటరానితనం ప్రస్తావన తెస్తూనే, అలాగే అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నామని కొన్ని ప్రస్తావనలు తెస్తూనే అటు ప్రతిపక్షం టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం. దానిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న కొండా రాజీవ్ గారికి కూడా నమస్కారం. సీఎం గారు నిన్న మొత్తానికి చాలా హాస్యాస్పదమైన మాటలు మాట్లాడటం జరిగింది. వాటిలో నెంబర్ 1, అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారు అనుకున్నటువంటి కొనసాగించాము అది ఇది అని చెప్పి మాట్లాడారు. సరే, ఇంకా దళితులు బిడ్డలు ఇవన్నీ మాట్లాడారు, ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడతాం. మొట్టమొదటిగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి 28 రకాల స్కీములు ఏ అయితే గత తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేశారో వాటన్నిటిని కూడా రద్దు చేశారు. అది అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. సప్లాన్ నిధుల్ని పక్కకు దారి మళ్లించేసి దాన్ని ఎలా చూపించి ఇప్పుడు అమ్మఒడి లేకపోతే ఇంకొకటి వైఎస్ఆర్ ఆసరా ఇట్లా రెగ్యులర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఎవరైతే అంటే ఎస్సీస్ ఉన్నారో ఆ కౌంట్ తీసుకొని వీళ్ళకి సప్లాన్ నిధుల కింద ఈ స్కీమ్ లో ఇంత బెనిఫిట్ చేశామని చెప్పనేసి కాకి లెక్కలు చూపించారు. అంటే రెగ్యులర్ గా అందరికి ఇచ్చేటటువంటి స్కీమ్లు ఎస్సీలకి బీసీలకి ఎవరికైతే ఆ స్కీమ్ అప్లికబుల్ అవుదో అందరికి ఇచ్చారు. బట్ ఈ సప్లాన్ మాత్రం ఎక్స్క్లూజివ్ ఎస్సీస్ కోసం ఖర్చు పెట్టాల్సిన సప్లాన్ ని ఆ నిధులను తీసుకెళ్లి ఆ స్కీమ్ లో ఇచ్చేసి మేము ఆ నిధులను ఇట్లా ఖర్చు పెట్టామని చూపించేసి దళితుల మీద తన ప్రేమని చాలా బాగా చాటుకున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఇంకొకటి, దళితులు కాళ్ల మీద నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్స్ కింద ఇవ్వాలి, ప్లస్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పనేసి ఇన్నోవా కార్లు ఇవ్వటం జరిగింది, మారుతి స్విఫ్ట్ కార్లు ఇవ్వటం జరిగింది. ఇట్లా సబ్సిడీతో రమారమి 20 లక్షలు చేసే కారుతో సబ్సిడీ ఇచ్చి మళ్ళీ దానికి వాళ్ళకి లోన్ సౌకర్యం అంతా ఏర్పాటు చేసి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, అలాగే సొంత వ్యాపారాలు చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా 2 లక్షల రూపాయలు లోన్ అనేది విత్ సబ్సిడీ అనేది సబ్సిడీ తోటి ఇవ్వటం జరిగింది. దాంతో కూడా చిన్న వ్యాపారాలు చిన్న దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి స్కీమ్స్ ఇవ్వటం జరిగింది. ఇట్లా అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజు అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ అంత ఇది చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని చెప్పనేసి ఒక కార్యక్రమం ఉండింది సతీష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి లోన్స్ అమౌంట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో ఫీజెస్ అవి కట్టుకోలేక వెళ్ళలేకపోతున్నారని గమనించి అంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరగల. చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యా దీవెనని తీసుకొచ్చేసి ఈ రోజు రమారమి 10 లక్షల రూపాయలు వాళ్ళకి విదేశాలు వెళ్ళటం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చి వందలాది మంది విద్యార్థులు ఎస్సీ విద్యార్థుల్ని విదేశాలకు పంపడం జరిగింది. ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు. మీరు ఎలక్షన్ కి ముందు 19 కి ముందు కనుక చూస్తే వాళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆ వెళ్లే పిల్లలందరితో కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా
విదేశాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు ఇందులో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి లేకపోతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన కింద అవకాశం కల్పించబట్టే మేము ఈ రోజు ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం, మా కుటుంబాల్లో ఎంతో అభివృద్ధి వచ్చింది, మాకు ఆయన అటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పనేసి కూడా మాట్లాడటం మనం అంతా కూడా చూసాం. ఇప్పుడు ఆ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాల క్యాన్సిల్ చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వాటి మీద ప్రశ్నించడం అడగటం స్టార్ట్ చేసేసరికి కొన్ని దళిత సంఘాలు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేసేసరికి ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అయితే ఏం చేశారు, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇది సతీష్ గారు ఇది పాయింట్ మనం నోట్ చేయాలి. జగనన్న విదేశీ విద్యా దీవెన ఈరోజు భారత రాజ్యాంగానికి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఉండటానికి కావాల్సినటువంటి అన్ని హక్కులు కల్పించినటువంటి వ్యక్తి పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టి దళితుల బిడ్డలను విదేశాలకు పంపితే ఆ స్కీము రద్దు చేశారు ఫస్ట్, తర్వాత మళ్ళీ రీవోక్ చేసి దాని పేరు అంబేద్కర్ గారి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టారు. ఇది వాస్తవా కాదా అనేది అందరికీ తెలుసు. అంటే అంబేద్కర్ గారి మీద కన్నా మీ పేరు పెట్టుకోవటంలో మీ గౌరవం ఏ విధంగా ఉంది, ఆయన మీద ఏ విధంగా గౌరవం ఉందో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి, అంబేద్కర్ స్టడీ సర్కిల్ అని చెప్పనేసి పిల్లలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఈ సివిల్స్ గ్రూప్ 1 కోచింగ్ కి ఇదవటానికి చేసే కార్యక్రమాలు ఇస్తే ఆ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 28 రకాల స్కీములు ఏదైతే దళితులకి బెనిఫిట్ అవుతున్నాయి, దళిత సోదరులకి సోదరిమణులకి, వాటన్నిటిని కూడా వాళ్ళకి ఆఖరికి ఎస్సీ హాస్టల్లో చదువుకునే పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కింద ఇచ్చేటటువంటి డబ్బులు కూడా రద్దు చేసిన ప్రభుత్వం వీళ్ళు దళితుల గురించి లేకపోతే దళితుల కార్యక్రమాల గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది ముఖ్యమంత్రి గారు. ఓకే రైట్. కొండరాజు గారు, సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ స్పందన ఏంటో చూశారు. అసలు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికే మొత్తం అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు మార్చి ఇంకా ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంకా అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం ఆయన ఎక్కడ ప్రయత్నిస్తుంటారని అడుగుతున్నారు. సార్, ఒకటి ముందుగా నిన్న ఏదైతే విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆవిష్కరించారో, ఇప్పటి వరకు మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఒక అమెరికా గుర్తొచ్చేది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే ఒక గుజరాత్ గుర్తొచ్చేది, బట్ ఇప్పుడు ప్రపంచానికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మన విజయవాడ గుర్తొస్తుంది. ఆ రకంగా అంటే రాజకీయ విమర్శలకు వెళ్లే ముందు ఆ మహనీయుడికి మనం ఇచ్చుకున్నటువంటి గౌరవం గాని, ఆ మహనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాలకి మరో 1000 ఏళ్ల పాటు కూడా అందించే గొప్ప కార్యక్రమం అది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన జీవిత చరిత్ర, లోపల థియేటర్స్ లేదా మ్యూజియం, లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ కలగలిపి అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. అయితే ఈ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద స్థాయిలో విగ్రహం పెడతామని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉంది. కావాలంటే ఆయన తీసి చూపించమనండి, మనకైతే దొరకదు, వాళ్ళు డిలీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది, మేనిఫెస్టో తీసి చూపించమనండి. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి చేయలేదు, మేము మేనిఫెస్టోలో కానీ ఎన్నికల హామీలో కానీ పెట్టకుండానే ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా పరిపాలన చేసాం. ఆయన విగ్రహాన్ని పెట్టి చాలా గౌరవంగా మనం చేసుకోగలిగాం. ఒకటి. ఇక రాజకీయ విమర్శల్లోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని అడిగాడు ఆయన. లోకేష్ అనే వ్యక్తి దళితులు పీకిందేమీ లేదు, చేసిందేమీ లేదు అన్నాడు. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి దళితుల్లారా మీకెందుకురా పదవులు, మీకెందుకురా రాజకీయాలు వెదవులు అని చెప్పి దళితులను అవమానించాడు. ఇదే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు అయితే మాదిలు అయితే అసలు చదవరు నా కొడుకులని, ఈ విధంగా పచ్చి దళిత వ్యతిరేక అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ఎందుకు చెప్తానంటే, ఇదే దళితులకి ఇదే విజయవాడ ప్రాంతంలోనో అమరావతి ప్రాంతంలోనో ఇళ్ల పట్టాలు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతే దళితులు పట్టణం మధ్యలో రాజధాని మధ్యలో దళితులు ఉంటేనట డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని చెప్పి చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేయించాడు. అంటే దళిత వ్యతిరేక ఎవరు అన్నటువంటి దళిత జాతులకు తెలీదా, నిమ్న వర్గాలకు తెలీదా? ఇంకొక విషయం, మీరు గతంలో చూస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించే పక్క రాష్ట్రంలోనే ఒక మహిళా నేత చాలా అహంకారంతో అన్నది. ఆవిడ ఏమని, పైన అమ్మవారు కింద కమ్మవారు. ఎంత అహంకారం అండి, ఎంత కులహంకారం అండి వీళ్ళకి. ఇప్పుడు పైన అమ్మవారు కానీ కింద అంబేద్కర్ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పు. సరే, నేను ఒకటైతే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కీములకు పేరు మార్చారన్నారు కదా, నేను ఒకటే ఒక ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, ఎమ్మెల్సీ గారికో తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైనా వచ్చింది సరే, మీరు 14 ఏళ్ల పాటు పరిపాలించారు, అంత 14 ఏళ్ళు కూడా వద్దు, లాస్ట్ మాకన్నా ముందు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీరే కదా పరిపాలించారు. మీ హయాంలో, ఇప్పుడు మా హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు
1.76 లక్షల కోట్లు లబ్ధి మేము చేశాం. పథకం పేరు ఏదైతే కానివ్వండి, ఇచ్చిన పద్ధతి ఏదైతే కానివ్వండి, ఆ నిమ్న వర్గాలకి ₹1 లబ్ధి జరిగిందంటే మా ప్రభుత్వంలో మేము సంశయంగా 1.76 లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్తున్నాం విత్ ఆధారాలు. మీకు దమ్ముంటే మాకన్నా ₹1 మీరు ఎక్స్ట్రా ఇచ్చామని చూపించండి, నేను జోహార్ అయిపోతాను వాళ్ళకి. లేదా మీరు మా సవాల్కి ఒప్పుకుంటారా చెప్పండి. సో ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మా ప్రభుత్వం ద్వారా 1.65 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాం. మీరు ఎన్ని కల్పించారు తీయండి. సో కేవలం మాటలకు పరిమితం అయ్యే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అక్కడ, చేతల్లో చేసి చూపించే మా ప్రభుత్వం ఎక్కడ. సో మంచి చేసినటువంటి మా ప్రభుత్వం మీద ఇటువంటి వ్యక్తులు బురద జల్లడం కామన్. రైట్. శ్రీకాంత్ గారు, చేసే ఆరోపణలన్నీ అవాస్తవం. 1.76 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చాము, అలాగే 1.65 లక్షల ఉద్యోగాలు కల్పించాము. సతీష్ గారు, శ్రీకాంత్ గారు, ఇవన్నీ ఆర్టీఐ పెట్టి తీయచ్చు సార్. నేనేమో తప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు, మీరు ఆర్టీఐ పెట్టి కూడా తీయచ్చు. రైట్ రైట్. శ్రీకాంత్ గారు, రాజు గారు ఇప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ అనలేదండి, ఒక్క నిమిషం మాట్లాడదాం. అంబేద్కర్ గారికి సంబంధించి స్మృతివనం కోసం 15 ఎకరాలు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. చాలా పెద్ద స్థాయిలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆ ప్లాన్ డిజైన్ అంతా కూడా చేయటం జరిగింది. అలాట్ చేసి ఆ ప్రాసెస్ అంతా చేసి మనకి అమరావతిలో ఒక ముఖ్యమైన ప్రాంతంలో, అంటే సిటీ డెవలప్మెంట్ లో ఒక ముఖ్యమైన ప్రాంతంలో దాంట్లో ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ లో ప్లాన్ చేశారు. సో దాన్ని వదిలేసి ఈ రోజు హడావుడిగా ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ సిటీలో పెట్టి స్మృతివనం అని చెప్పనేసి ఎక్కడ ఒక ప్రత్యేకంగా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా చేయాలనేది, దానికి ఒక మంచి అక్కడ ఒక గ్రంథాలయము ఇట్లా ఒక స్పెసిఫిక్ ప్లాన్ తోటి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అది తర్వాత మాస్టర్ ప్లాన్ లో ఉంది కాబట్టి డిలే అయింది. దాంతో పాటు ఎలక్షన్స్ రావటం ఆగిపోవటం జరిగింది. వీళ్ళు అదే కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా, మంచిగా ఒక 15 ఎకరాల్లో ఒక మంచి స్తూపం కింద పెట్టి ఆయనది విగ్రహం పెట్టేసి ఒక మంచి ఏరియా కింద డెవలప్ చేసి ఉండొచ్చు. అది చేయకుండా హడావుడిగా ఈ రోజు తెలంగాణలో అక్కడ కేసీఆర్ గారు పెడుతున్నారని చెప్పేసి దానికి ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేయటం తప్పిస్తే ఇంకోటేం లేదు. ఏది ఏమైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం, సంతోషం. కానీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆయన ముందే ఆయన పేరు అంటే పేరు పెట్టకపోయినా అని రాజీవ్ గారు చాలా సింపుల్ గా చెప్తున్నారు. పేరు పెట్టకపోయినా అనేది కాదు సబ్జెక్టు. అంబేద్కర్ గారి పేరు తీసేసి మీరు అంటే భారత రాజ్యాంగ రూపకర్త అటువంటి వ్యక్తి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవటంలోనే ఆయన్ని ఘోరంగా అవమానించినట్టు కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటి, నేను ఆ స్కీమ్ పెట్టాను ఈ స్కీమ్ పెట్టాను అని చెప్పి చెప్తున్నారు. నెంబర్ 2, దళితులు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు, ఆయన తర్వాత క్లారిఫికేషన్ కూడా చెప్పడం జరిగింది. దళితుల్లో పుట్టడం అంటే కులం గురించి కాదు, అక్కడ పేదరికం గురించి. ఒక పేదలుగా ఎందుకు పుట్టాలనుకుంటారు ఎవరైనా అనేది నా ఉద్దేశం అని చెప్పనేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఇంకా చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, మీరు ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే ఆ వీడియోస్ తీసుకొని వెళ్దాం, ఎవరినైతే ఆయన చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడారో అదే దళితుల కుటుంబాల దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత కూడా వాళ్ళతో వీడియోలు కూడా మాట్లాడించడం జరిగింది మీడియా వాళ్ళు ఈ గోలంతా మీకెందుకురా, నేనున్నాను కదా మీకు అన్ని చేసుకుంటానని ఒక సందర్భం సంబంధించి ఒక కంటిన్యూటీ మాట్లాడుతున్నాడు ఆయన. అంతవరకు ఆ వీడియో బయటని కట్ చేసి దాన్ని వైరల్ చేసి దళితులుగా అని చెప్పనేసి అన్నారు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు మీ 10 టీవీ రిపోర్టర్ పంపండి, సేమ్ ఎవరైతే ఆయన ఆ రోజు మాట్లాడారో అదే కుటుంబాలను కానీ వాళ్ళని కానీ ఎవ్వరు లేకుండా ఫీడ్బ్యాక్ తీసుకోమనండి. కరెక్ట్ గా ఒక సందర్భం ఒక ఇష్యూ వస్తే ఆ గొడవకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న దాంట్లో మీకెందుకురా ఇవన్నీ రాజకీయాలు ఈ గొడవలు అని చెప్పనేసి ఆయన క్యాజువల్ గా మాట్లాడుతున్న దాన్ని కరెక్ట్ గా అంతవరకు ఎడిట్ చేసి ఇచ్చేశారు. ఇప్పటికి కూడా జీవితం మొత్తం అబద్ధాలు, ఫేక్ మీడియా, సోషల్ మీడియా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అది తప్పు అయితే నేను ఇంక అసలు దీని గురించి మాట్లాడను. నెంబర్ 2 అది. ఇంకోటి వచ్చి మహాసేన రాజేష్ గారు ఈ రోజు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పనేసని ఆ కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగి ఒక యువతనంతా దళిత యువతల్ని దళిత బాంధవుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసని ఎన్ని రకాలుగా వీడియోస్ చేసి ఎక్కడికక్కడికి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద అప్పుడు రకరకాలుగా
చేసుకుంటూ వెళ్ళారు. అదే మహాసేన రాజేష్ ని 20 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులు జరుగుతున్నాయి కరెక్ట్ కాదని చెప్పనేసి ప్రశ్నించాడని చెప్పనేసి అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆ రకంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని నిజంగా తప్పులుంటే ఏదైనా రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి జైల్లో పెట్టి అంతే. అంటే నిన్ను నమ్మి పనిచేసిన వ్యక్తులను కూడా ఏ విధంగా హింసించగలవు, అది దళితుడైనా ఎవరైనా సరే అనే దానికి అంతకన్నా ఉదాహరణ ఇంకోట్లేదు. ఈ రోజు మహాసేన రాజేష్ గారు మాట్లాడుతున్నారు కదా మీడియాలో మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోలేని చెప్పి మా క్లాసులు పెట్టి అక్కడ మొత్తం చెప్పారు ఇట్లా ఇట్లా అంటే అవన్నీ నిజాలని నమ్మి మేము ఫీల్డ్ లోకి వెళ్ళి పని చేసామని చెప్పనేసి ఆయనే ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశంలో చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ గా క్షమాపణలు చెప్పాడు. నేను తప్పు చేశానండి, అపార్థం చేసుకున్నాను, వాళ్ళు ఆ రోజు మాకు చెప్పినవన్నీ నమ్మి చేశానని చెప్పనేసి దళిత సోదరుడే చెప్తున్నాడు. ఇంకా మాట్లాడతారు. అలాగే కమ్యూనిటీ గురించి మాట్లాడు ఏదో సినిమా డైలాగ్ ఒకటి రైమింగ్ ఉందని చెప్పనేసి ఎవరో ఒక లీడర్ మాట్లాడితే సరదాగా అదే ఒక సింపుల్ విషయంగా దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీ వచ్చి చట్టసభల్లో తిరుగుతా ఉంటే దాని గురించి మాట్లాడరు. అదే అతను వాళ్ళు గంజాయి సాగు చేసి ఎంతమంది ఎస్సీ సోదరులని ఎస్టీ సోదరులను అక్కడ ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉంటే దాని గురించి మాట్లాడరు. నవీన నెత్తిన చీరాల్లో నోట్లో మూత్రం పోసి అవమానిస్తే దాని గురించి మాట్లాడరు. డాక్టర్ సుధాకర్ పేద కుటుంబంలో పుట్టి చదువుకున్న ఒక డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ బయటకు వచ్చి మాస్కులు కూడా లేకపోతే ఎలానే ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలే మా కుటుంబాల్లోనే ఆవేదన వ్యక్తం చేస్తే ఇది రాష్ట్రంలోనే హృదయ విదారకరమైన సంఘటన అండి. ఆ రోజు ఆయన నడి రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి కట్టి పిచ్చోని చేసి చంపారండి. ఇవన్నీ మాట్లాడతారు. ఇంకా ఇవన్నీ కూడా రాజీవ్ గారు మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడినన్నింటినీ వక్రీకరించి ప్రదర్శిస్తున్నారు వీడియోలు. ఆ కంటిన్యూటీలో మాట్లాడింది వేరని శ్రీకాంత్ గారు ఒకటి ప్రస్తావించారు. రెండు చాలా సంఘటనలు కూడా ప్రస్తావించారు. అదే ప్రతిదానికి సమాధానం చెప్తాను. ఒకటి, శ్రీకాంత్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు పథకానికి పేరుంటే ఇదా, ఒక జిల్లాకి పేరుంటే ఇదా? మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉండి పడిపోతే మీరు ఏ రోజన్నా అంబేద్కర్ గారి పేరు జిల్లాకి పెట్టారా? మేము పెట్టాం సార్ కోనసీమ. మీరు గౌరవ సభ్యులుగా మీకు ఇంతవరకు నేను గౌరవించాను. దయచేసి నన్ను కూడా మాట్లాడివ్వండి. మా గొంతులు నొక్కే ప్రయత్నం చేయదు. తర్వాత మీ యొక్క మాజీ మంత్రి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి నియోజకవర్గం జర్రిపోతులపాలెం అనే గ్రామంలో ఒక దళిత మహిళ భూమిని కబ్జా చేయడానికి ఆ మహిళను వ్యవస్థను చేసి మీ ఎమ్మెల్యే కొడుకు ఎంత దాష్టికానికి విశాఖపట్నంలో పాల్పడ్డారో ఈ చరిత్రలో ఎవరు మర్చిపోరు. కాబట్టి ఏమిటంటే మీరు ఇంకా మహాసేన రాజేష్ గురించి ఏదో గొప్ప మాట్లాడారు. ఏటట మహాసేన రాజేష్ కాళ్ళకు బలపాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగాడా? వింటే ఎవరైనా నవ్వుతారు. మేము కష్టపడినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరు మహాసేన రాజేష్ ఎప్పుడొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి? ఎలక్షన్ 4 రోజుల ముందు వచ్చి పార్టీ కండువా కప్పుకుని ప్యాకేజీల కోసం వస్తే అలాంటివి ఇక్కడ చల్లవరా బాబు అవతల కంటే పోయినోడు ఆ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడా? మీరు ప్యాకేజీలు ఇచ్చుకుని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు మహాసేన రాజేష్తో సోషల్ మీడియాలో మీరు ప్రచారాలు చేయించుకుంటే మీరు ఉన్నట్టు తప్పలేదు. అంతే తప్ప ఎవరినో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం మహాసేన రాజేష్ పనిచేయడం అంటే అంతకన్నా దారుణం లేదు. కాబట్టి మహాసేన రాజేష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అతను ఏదో పోటీ చేయడానికి దయచేసి అతను ప్రచారాలు చేయాలనుకుంటే వేరే వేదికల మీద చంద్రబాబు నాయుడు దళితుల కోసం మాట్లాడింది మీరు చెప్తుంది తప్పు. అలాగే చింతమనేని ప్రభాకర్ మాట్లాడింది కంటిన్యూటీలో దాని అక్కడ వరకు ఎప్పుడు కూడా దళితులు అంటే మాకు అక్కసు లేదు, దళితులు అంటే వ్యతిరేకత లేదు. దళితులు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే ఆ పేదరికం సంబంధించి తెచ్చారు అంటున్నారు. ఇది నేను చూపిస్తున్నాను, కావాలని జూమ్ చేయండి. ఇది సాక్షి ఛానల్ కాదు, ఎన్టీవీ. చూడండి దళితుల గురించి ఆయన మాట్లాడిన మాటలు తమ్మనేలు ఏం పెట్టారు, వీడియో ఏముంది 2 minutes పంపిస్తాను, లైవ్ లో వేయండి టైం ఉంటే. ఆయన అన్నారు కదా నిరూపిస్తే ఇంకెప్పుడు దీని మీద మాట్లాడినని. ఆ సవాళ్ళకి సిద్ధమేమో చెప్పండి, నేను ఇంకా చెప్పడానికి ఆలోచిస్తున్నాను. అంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. దయచేసి 1 నిమిషం సార్. తర్వాత ఇంకోటి ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారట ఇలా అంబేద్కర్ గారి గురించి ఏదో చెయ్యాలని చెప్పి అప్పుడెప్పుడో కలగన్నారట. అంటే 5 ఏళ్లలో అంబేద్కర్ గారికి స్మృతి వనమే నిర్మించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయాలనుకున్నారు. 15 ఎకరాలు కేటాయించారు. దానికి సంబంధించిన ప్లాన్ డిజైన్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఒక మాట సార్, అంబేద్కర్ గారికి 5 ఏళ్లలో స్మృతి వనం కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఓ 5 ఏళ్లనో 9 ఏళ్లనో హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించారంటే మనం నమ్మాలా? ఏ జనాలు అంత గొర్రెల్లా కనబడుతున్నారు ఇలా కంటికి. అంబేద్కర్ గారి వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కేవలం మాటలకు పరిమితం అవుతారు, గ్రాఫిక్లు, డిజైన్లు, పేపర్లో ఫోటోలు, బ్యానర్ ఐటమ్లకే పనికొస్తాయి తప్పితే నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి పడిపోతే ఈ పని చెయ్యాలి కదా. ఈ రోజు చేసి మా మీద విమర్శించడం ఏంటి? ఒకటి. రెండోది, చాలా హుందాతనంగా అంబేద్కర్ గారికి విగ్రహం, స్మృతివనం కట్టడం చాలా బాగుందన్నారు. అయితే ఆయన ఏదో లైబ్రరీ ఉండాలన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అన్ని ఉన్నాయి, మీరు కూడా ఇల్లు ఒకసారి సందర్శించండి, బాగుంటది. బట్ దాన్ని ఎలా మీరు స్వాగతించారో, అంబేద్కర్ గారి పేరు మీద ఒక జిల్లాను మేము పెట్టాం కదా, దాన్ని కూడా స్వాగతిస్తామని చెప్పమని చెప్పండి. హుందాతనంగా రాజకీయంగా వ్యవహరించమని చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన దానికి మాత్రం ఆయన మాట్లాడలేదు. ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 1,76,000 కోట్లు మేము ఇచ్చాం. శ్రీకాంత్ గారు, అంటే మీరు చేయలేదని ఎవరు అనటం లేదు, అదే మీరు చేయలేదని ఎవరు అనటం లేదని శ్రీకాంత్ గారు అన్నారు. ఇంకొక విషయం చెప్తాను దయచేసి. ఏంటంటే ఎవరికో కార్లు ఇచ్చాము, ఇంకోటైనా 10 మందికి ఇచ్చో పబ్లిసిటీ చేసుకున్న అటువంటి వ్యవహారం కాదు. మేము ఇచ్చినటువంటి లబ్ధిదారులకి మేము చాలా సంక్షేమంగా చెప్తున్నాడు మా నాయకుడు. ఈ 5 ఏళ్లలో మీ అన్న వల్ల మీకు లబ్ధి, మేలు, సంక్షేమం, అభివృద్ధి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దని చెప్తున్నాడు. ఇది మగాడుగా మాట్లాడే మాట. దమ్ముంటే చంద్రబాబు చెప్పానండి, 14 ఏళ్ళు నేను పాలించాను, నా వల్ల మంచి మేలు అభివృద్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, అయితే మానేయండి అని చెప్పానండి. అది కాదు వచ్చేప్పుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 70 ఏళ్ల వయసులో ఇంకా నేను వస్తే ఏదో చేస్తానంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? అంటే నీ జీవితకాలంలో నువ్వేమీ చేయలేదా? చేసిన చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదా? ఇంకా వస్తే ఏ పార్టీ అయినా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అని అంటారు, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతారు, అది కామన్ కదా. ఒకటే సార్, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే లీడరు, ఆయన అధికారం నాకు 14 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కనుక నాకు టైం ఇస్తే, ఒక్క నిమిషం నాకు దయచేసి పర్మిట్ చేస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సంక్షేమం, అభివృద్ధి లేదు అనేటువంటి ఒక వాదన వీళ్ళు తెల్లవారులు వేస్తే చేస్తున్నారు. మీరు దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయకుండా ఒక్క నిమిషం నాకు ఇవ్వండి. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పూర్తి చేశారు. విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారు. లేదా విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ జగన్ గారు మొదలు పెట్టారు, జగన్ గారు పూర్తి చేశారు. రెండో రిటైనింగ్ వాల్ కూడా జగన్ గారే మొదలు పెట్టారు. బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ జగన్ గారు వచ్చి పూర్తి చేశారు. రెండో ఫ్లైఓవర్ జగన్ గారే మొదలు పెట్టారు, ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. సంగం బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అనంతపురం క్లాక్ టవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనే పూర్తి చేశారు. ఉద్దానంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. దయచేసి 2 నిమిషాలు ఇమ్మని నేను అందుకే ముందే అడిగా. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే వెలుగొండ టన్నెల్ 18 కిలోమీటర్ల దగ్గర నుండి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల దగ్గర నుండి, నాడు నేడు స్కీముల దగ్గర నుండి, వేల లక్షల్లో ఇల్లు దగ్గర నుండి, వేల సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, లేదు అంటే ఆర్బీకే కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇట్స్ నాట్ ట్రాక్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ పద్ధతిలో మా నాయకుడు చేశాడు. మేము చెప్తున్నాం, మీరు చెప్పండి అలాగో 10. రైట్. శ్రీకాంత్ గారు, కేవలం సంక్షేమమే చేశారు, అభివృద్ధి చేయలేదన్నారు, కానీ అభివృద్ధి కూడా చేస్తున్నారు, అలాగే కొన్ని సవాళ్లు కూడా విసురుతున్నారు. ఒక్క నిమిషం సతీష్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. నాకు రాజీవ్ గారు మాట్లాడుతుంటే చాలా ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే విజయవాడ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారంటే, సతీష్ గారు మీరు చెప్పండి, నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయదలుచుకోలే. అది ఏ గవర్నమెంట్ లో శాంక్షన్ చేశారు, ఎవరు శాంక్షన్ తీసుకొచ్చారు, 98% పనులు ఎవరు పూర్తి చేశారు, ఆఖరి 2% పనులు ఎప్పుడు జరిగినాయి, ఇది నేను చెప్పను సతీష్ గారు, మీరు చెప్పండి. మీడియా అంటే పార్టీలు మారిన ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ కదా. టీడీపీ హయాంలో అనుమతులు తెచ్చారు, ఎంపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి గారు వెళ్ళేదో మాట్లాడితే ఏం మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, ఆ వత్తారులు ఏవయ్యా శిలాఫలకాలను మొదలెట్టిన వాళ్ళు ఎవడు పూర్తి చేశాడు, వాడి ఖాతా ఇది అన్నాడు. మరి ఏం చెప్తారు దానికి సమాధానం? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది తప్ప, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పింది రైటా? ఏది కరెక్ట్? అంటే మెడకేస్తే కాలుకి, కాలుకేస్తే మెడకేస్తే నచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు లాస్ట్ లో ఆఖరిగా మిగిలిన కొన్ని మాత్రమే వదిలేసి ఇన్ని డెవలప్మెంట్ల గురించి మాట్లాడుతున్నారు కదా రాజీవ్ గారు. నేను ఒక్కటి అడుగుతాను సతీష్ గారు, మేము అందరం అమరావతి వెళ్దాం, అమరావతి సరే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతి రాజధానికి ఉండాలి, అసెంబ్లీలో
ఎక్కడ బయట కాదండి, అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఉండాలి, కనీసం 30,000. రాజీవ్ గారు ఇందాక నుంచి కాల్ డిస్కనెక్ట్ అయిపోదామండి, నేను కూడా అయిపోతాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది చేశా, స్టార్ట్ చేయగానే మీరు ఇంకా ఆవేశం మాట చేత అవుతూ. ప్లీజ్ కంటిన్యూ, సారీ ఫర్ ది ఇంటరప్షన్. నడి అసెంబ్లీలో చెప్పారు, ఇది నేను అమరావతి రాజధానిగా ఉండాలి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడ నేను గృహప్రవేశం చేస్తున్నానని చెప్పేసి కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పనేసి మాట్లాడిన మాట వాస్తవం కదా. తర్వాత అయిపోయిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పనేసి తప్పిన మాట వాస్తవం కాదా? అన్నిటికీ మించి కేవలం 1,500 కోట్ల రూపాయలు ఇన్ని డెవలప్మెంట్లు ఏదేదో ఎక్కడెక్కడో చెప్పారు కదా రాజీవ్ గారు. అమరావతి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సెక్రటరియట్ లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక 1,500 కోట్లు ఖర్చు పెట్టుంటే మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల బిల్డింగ్స్ మొత్తం ఒక చోటకు వచ్చేసాయి. అన్ని మీరు చూడండి. ఇప్పుడు ఈ రోజు అంటే రాజీవ్ గారికి కూడా నేను చెప్తున్నా, ఆయన మనసాక్షి కూడా తెలుసు. సరే పార్టీ కోసం మాట్లాడతారు. ఈ రోజు కనీసం బేసిక్స్ కూడా లేకుండా కట్టడాలు అన్ని 1,000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టడాలు ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లోకి వచ్చిన కట్టడాలని పూర్తి చేయకుండా ఆ విధంగా వదిలేసి మీరు ఏం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు? మీరు పూర్తి చేసి మొత్తం అది అన్ని ఆఫీసులు డెవలప్మెంట్ కూడా చేసామని కొన్ని వివరాలని ప్రస్తావించే ప్రయత్నం చేశారు రాజీవ్ గారు. 4.5 సంవత్సరాల్లో బేసిక్ కంప్లీషన్ కూడా రాజధానికి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, న్యాయవాదుల క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. రోడ్లు తవ్వుకొని మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గారు, రైట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు. మనకి సమయం కూడా అయిపోయింది. ఆల్రెడీ మీరు ఇద్దరు అన్న అంశాలను కూడా ప్రస్తావించారు. అటు దళితుల సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు అన్న అంశాలు ప్రస్తావించారు. రైట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.